హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సింగపూర్కు టీం వెళ్ళింది. సింగపూర్ సంస్థలకు, సింగపూర్ ప్రభుత్వానికి అమరావతి నిర్మాణ బాధ్యతలు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సింగపూర్ కన్సార్టియంకి అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతల్ని గతంలో మేము ఇస్తే వైసీపీ సర్కార్ వచ్చి వాటిని రద్దు చేసింది, వాళ్ళని బెదిరించింది అంటూ కూటమి సర్కార్ చెప్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పర్యటనలు చేసి వచ్చారు. పర్యటనలో ఏం సాధించారనే దానిపైన సుదీర్ఘంగా నిన్న నారా లోకేష్ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలకు ఇస్తున్న భూములు, భూ కేటాయింపుల అంశానికి సంబంధించి హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు కూడా ఏపీలో చర్చకు దారితీస్తున్నాయి. టీసీఎస్ కు భూములు ఇచ్చిన అంశంపైన ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటి అనే చర్చ జరుగుతోంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, ఫస్ట్ మీ పైన ఒక అలిగేషన్ చేయదలుచుకున్నా. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక పేద రాష్ట్రానికి టీసీఎస్ లాంటి ఒక కంపెనీని తీసుకొచ్చి ఒక 5,000 మందికో 10,000 మందికో ఉద్యోగాలు ఇవ్వడం కోసం 99 పైసలకి ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు భూములు ఇస్తే ఏంటి జడ శ్రవణ్ కుమార్ గారికి కొంచెం నొప్పి? ఎందుకు మీరు హైకోర్టు దాకా వెళ్ళి ఎవరి తరపున కేసులు వాదించి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఎందుకు నష్టం చేస్తున్నారు అనే అలిగేషన్ కూటమి వైపు నుంచి వస్తుంది. నాకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. మీరు ఆన్సర్ చేయండి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి నేను ఆన్సర్ చేసి తీరాలి. మీరు అడిగినా అడగకపోయినా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకైతే ఉంది. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే బహుశా గుజరాత్ తర్వాత అంత ఎక్కువ తీర ప్రాంతం ఉన్నటువంటి అత్యంత రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతం సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీరు అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుపేద రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేద రాష్ట్రం కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో ఏమీ రాష్ట్రానికి వనరులు లేని రాష్ట్రం అయితే కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సార్ 2014 అంటే పెద్ద డేటా అవసరం లేదు మనకి. 2014 నుంచి 2024 వరకు సార్ నాకు తెలిసి, ఇప్పుడు మీరు 2014 నుంచి 2024 వరకు రాష్ట్ర రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కదా. సార్ 2014 నుంచి 2024 వరకు ఇంచుమించుగా 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి మంచి ప్రాజెక్టు అంటే ఒక మంచి కంపెనీ, ఇది ఒక 10,000 మందికో 5,000 మందికో 20,000 మందికో ఉపాధి కల్పించేటువంటి ఒక మంచి కంపెనీ పేరు ఒకటి చెప్పండి సార్. నాకు జస్ట్ ఒక 5 పేర్లు చెప్పండి కంపెనీ పేరు. కియా అనే ఒక కంపెనీ పేరు వినపడుతోంది. వెరీ గుడ్. కియా. దాంతో పాటు జాకీ అనే కంపెనీని మేము తెస్తే వైసీపీ తరిమేస్తుంది అని కూటమి నేతలు. నేను అంటుంది ఎలిగేషన్స్ ఉన్నది కదా, ఎగ్జిస్టెన్సీలోకి వచ్చి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి కియా. ఇంతకు మించి కియా కాకుండా ఇంకా వేరే కంపెనీ ఏదైనా పేరు చెప్పాలంటే మనం 10 నిమిషాలు సేపు వెతుక్కోవాలి గూగుల్లో. నోన్ నేమ్స్ అయితే ఏం లేవు కదా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2024 వరకు ఇంచుమించుగా 10 సంవత్సరాల్లో సార్ 918 మెగా ఇండస్ట్రీస్ కి ల్యాండ్లు అమ్మేశారు సార్. 918 మెగా ఇండస్ట్రీస్. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి 918 మెగా ఇండస్ట్రీస్ కి నాకు తెలిసి రమారమి 1,50,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుంది. ఓ మై గాడ్, ఏం చెప్తున్నారు సార్? మీకు సరే ఓకే. 2024 జూన్ 11 తర్వాత 2025 జూన్ వరకు 8,000 ఎకరాలు అమ్మి ఉంటారు. చెప్పండి మీరు ఇన్వెస్ట్మెంట్ 1 year లో. మాకు అది కనపడుతుంది. అక్కడ 20 ఎకరాలు, ఇక్కడ 40,000 ఎకర్స్. ఒక ఏడాది ఎస్ఐపిబి కమిటీ క్లియర్ చేసినటువంటి ఫైల్స్ 40,000 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ వర్ సోల్డ్ లీజ్డ్. 40,000 acres of land allotment was done. Allotment of land. Out of which ఎన్ని లీజు ఎన్ని సేలు అనేది ఇప్పటి వరకు నాకు ప్రాథమికమైన సమాచారం నాకున్నంత వరకు 30,000 ఎకరాలు రమారమి సోల్డ్, ఒక 10,000 acres మాత్రం లీజ్ అప్రూవల్ చేశారు. ఓకే. 40 ఎస్ఐపిబి చైర్డ్ బై చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతలో జరిగినటువంటి ఎస్ఐపిబి కమిటీ 40,000 acres ఆఫ్ ల్యాండ్ ని క్లియర్ చేసింది.
2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు ఐఎమ్ ఆన్ రికార్డ్ అండి. దీంట్లో నేనేమి అబద్ధాలు చెప్పేదేం కాదు. మీకు నేను కావాలి అంటే నేను ఆధారాలతో సహా పంపిస్తాను, గవర్నమెంట్ చేసినటువంటి జీవోలతో సహా. అంటే ఇప్పుడు ఒక్క అనకాపల్లిలోనే 15,000 ఎకరాలు కాస్ట్ టు కాస్ట్ బేసిస్ తో అమ్మేశారు. కాస్ట్ టు కాస్ట్ బేసిస్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు అనకాపల్లిలో నాకు ఒక 1000 ఎకరాలు కావాలని అడిగారు అనుకోండి. 1000 ఎకరాల ల్యాండ్ మార్కెట్ వాల్యూ 1 crore ఉంటే దాని రిజిస్ట్రేషన్ వాల్యూ 5 లక్షలు 3 లక్షలు ఉంటుంది. సో మీరు ఇండస్ట్రీ పెడతారన్న కారణంగా 5 లక్షల రూపాయలు అంటే 2 కోట్లు 3 కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్ 3 లక్షలకి 5 లక్షలకి ఎకరం 500 ఎకరాలు ఒక్క కంపెనీకి 6,800 ఎకరాలు ఇచ్చేసారు. ఒకే ఒక కంపెనీ 6,000 కాస్ట్ టు కాస్ట్ బేసిస్ తో అమ్మేశారు. అది మార్కెట్ వాల్యూ 1 crore ఉందనుకోండి, 2 crores ఒక ల్యాండ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలను చూసుకున్నా కానీ 1 కోటి 1.5 కోటికి 2 కోట్లకు తక్కువ లేదు సార్ ల్యాండ్. విశాఖపట్నం లాంటి టౌన్స్ ఎక్కువ ఉంటుంది రేట్. ఇంకా 50 కోట్లు 60 కోట్లు ఉంటుంది. చిత్తూరు, అనకాపల్లి ఇవన్నీ కూడా రమారమి 2 crores 1 crore లేకుండా ఏది ఉండదు సార్. కాస్ట్ టు కాస్ట్. ఇప్పుడు మీకు ఎక్కడ దాకా ఎందుకు సార్, మల్లవల్లిలో మీకు అవిషా ఫుడ్స్ అని చెప్పేసి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు వాళ్ళ కొడుకుకి 175 ఎకరాలు కాస్ట్ టు కాస్ట్ బేసిస్ లో ఎకరం 15 లక్షలకు అమ్మేశారు. ఎకరం 15 లక్షలు. 15 లక్షలకి ఎకరం 15 లక్షలు కలిసి 15. అది నాకు రమారవి 2 crores ఉంటుందా ల్యాండ్, ఎకరం 2 crores ఉంటుంది. సో ఈ 15 అంటే నేను ఇవన్నీ ఎందుకు నేపథ్యం చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి. నేను రమారవి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక్క 1 year లో 40,000 ఎకరాలు చేస్తే గత 10 సంవత్సరాల్లో 150,000 ఎకరాలు రమారవి ప్రభుత్వ భూమి లీజుకో అమ్మేసే ప్రయత్నం చేసింది సార్. ఇట్లా ఎన్ని కంపెనీలు పెట్టారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? మీరు చెప్పమంటే నాకు ఒక కియా చెప్పి వదిలేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలకి ఇన్ని ల్యాండ్లు ఇస్తుంటే ఎందుకు సార్ ఎస్టాబ్లిష్మెంట్ జరగటం లేదు? నేను ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములకు వ్యతిరేకంగా మాట్లాడతాను? ఎందుకు సార్ భూములు ఇస్తుంటే నేను అడ్డుకుంటాను? నాకేంటి అవసరం? మీరు భూములు ఇవ్వండి, కానీ కంపెనీలు పెట్టేటట్టు చేయండి, ఉపాధి కల్పించేటట్టు చేయండి. అంతేగాని స్టాటిస్టికల్ పర్పస్ తోటి భూములు ఇస్తూ వాటిని రెవెన్యూ జనరేషన్ గా మీ బ్యాక్ డోర్స్ మెథడ్లకు ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క మినిస్టర్, ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ ఎంత సంపాదించారు అంటే వాళ్ళ తాతలు తండ్రులు తరుగులో కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ప్రభుత్వ స్థలాలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి అమ్ముకొని 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్న విధానం పట్ల నేను వ్యతిరేకం. నేను ప్రభుత్వ అలాట్మెంట్ కి వ్యతిరేకం కాదు సార్. ఇలాంటి మెగా TCS లాంటి మెగా కంపెనీలకి, లేకపోతే ఇంతకు ముందు ఇప్పుడు ఇస్తున్నటువంటి కాగ్నిజెంట్ లాంటి మెగా కంపెనీలకి సార్ $68 బిలియన్ వ్యాపారం చేసేటువంటి TCS అంటే రమారమి 68 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఒక TCS 500 కోట్ల రూపాయల స్థలం 99 పైసలకి ఇవ్వటం ఏంటి? కొనుక్కోలేదా కంపెనీ? అది అర్థం కావట్లా, ఎందుకు అంత తక్కువ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అని. వాళ్ళు కొనగా ఎఫర్ట్ ఈవెన్ కాస్ట్ టు కాస్ట్ ఇచ్చినా ఓకే కదా సార్, అది కూడా లేదు కదా. కాస్ట్ టు కాస్ట్ నేనేమంటానంటే మీరు కాస్ట్ టు కాస్ట్ కూడా కంపెనీకి పెట్టకుండా ఇప్పుడు నేను చెప్పాను 918 మెగా ప్రాజెక్టులకి గత 10 సంవత్సరాలు అప్రూవల్ ఇచ్చారు. ఎన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినాయి అని మన స్టాటిస్టికల్ రిపోర్ట్ వైట్ పేపర్ రిలీజ్ చేయగలం సార్. ఒక కంపెనీ నా ప్రాబ్లం ఏంటి అంటే నేను ప్రజలకి చెప్పాలనుకుంది ఏంటంటే మీ ద్వారా లేకపోతే న్యాయస్థానం ఆశ్రయించాల్సిన అవసరం ఏంటి అంటే కంపెనీ ఇస్తున్నది ఆన్ పేపర్ ఉంటుంది, కంపెనీ ఆన్ రికార్డు సేల్ డీడు ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. ఈ కంపెనీలు ల్యాండ్స్ తీసుకొని ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందా లేదా అనేది నోబడీ నోస్ సార్. ఎవరికి తెలియటంలా. ఎందుకు అంటే ఇప్పుడు నేను TCS అనేది కోర్టులో వేసేంత వరకు ఇది లీజా లేకపోతే సేలా అనేది తెలియదు. నిజంగా సార్, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ మాట్లాడతాడు 99 పైసలకి కాగ్నిజెంట్ కి ల్యాండ్ ఇచ్చాను, 99 పైసలకి TCS కి ల్యాండ్ ఇచ్చాను. TCS కి ల్యాండ్ 99 పైసలకి ఇచ్చారు, కాగ్నిజెంట్ కి 99 పైసలకి ఇచ్చారు. లీజ్ కి ఇచ్చారా సేల్ కి ఇచ్చారా అని చెప్పండి. లీజ్ కి ఇచ్చాను అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వాయిస్, నేను మాట్లాడను. ఎందుకు అంటే కాగ్నిజెంట్ కి TCS లాంటి సంస్థకి లీజుకి 99 సంవత్సరాలు కాదు 900 సంవత్సరాలు ఇవ్వండి, నో ప్రాబ్లం. వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నందుకు గాను మీరు ఆ ల్యాండ్ లో 10 కోట్లు కాదు 100 కోట్లు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ లో పూర్తి స్థాయి సదుపాయం కల్పించి TCS ని ఆహ్వానించారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, వి వెల్కమ్ ఇట్.
రాష్ట్రానికి కంపెనీలు రావాలి, ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ రావాలి. కానీ నాకు 918 మెగా ప్రాజెక్టులు ఇంతకు ముందు టీసీఎస్ కంటే ఎక్కువ ట్రస్టబుల్ ఉన్నటువంటి కంపెనీ ల్యాండ్లు తీసుకొని ఆ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 500 కోట్ల రూపాయల ల్యాండ్ సార్ అది. మీరు రిజిస్ట్రేషన్ ఒక్క బ్రిక్ కూడా వేయకుండా, ఒక్క ఇటుక రాయి కూడా వేయకుండా 500 కోట్ల రూపాయల స్థలాన్ని నువ్వు వస్తావన్న హోప్ తోటి నేను రాసిచ్చేసాను. నువ్వు ఆ 500 కోట్ల రూపాయల ల్యాండ్ తీసుకెళ్లి బ్యాంక్ లో తాకట్టు పెట్టుకుంటున్నావు. 400 కోట్ల రూపాయల లోన్ తీసుకుంటున్నావు. ఆ లోన్ తోటి నువ్వు రేపొద్దున బిల్డింగ్ కట్టుకుంటావో తెలీదు, లేకపోతే ఇక్కడ కంపెనీ పెడతావో లేదో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతానన్నావు. నేను సేల్ డీడ్ అష్యూరెన్స్ తోటి రాశాను నీకు. నువ్వు రేపొద్దున 10,000 కోట్లు కదా అబ్బాయి, తూచి నేను 100 కోట్ల పెట్టుబడి పెడతాను, 500 మందికి ఉద్యోగాలు ఇస్తాను, నా వల్ల ఇంతకంటే కావటం లేదు, ఇక్కడ పొటెన్షియాలిటీ లేదంటావు. అప్పుడు నీ సేల్ డీడ్ ఏమవుతుంది సార్? రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. సో నువ్వు ఏ కండిషన్స్ తోటి సేల్ డీడ్ రాసే అవకాశం చట్టంలో లేదు. కండిషన్ తోటి లీజ్ రాసుకోవచ్చు. నువ్వు దీన్ని సబ్లీజ్ కి ఇవ్వకూడదు, ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని. నేను హైకోర్టులో జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షుడిగా జడా శ్రవణ్ కుమార్ అనే నేను హైకోర్టులో వేసేంత వరకు టీసీఎస్ కి ఇచ్చింది లీజా సేల్ అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఈవెన్ కేసు వాదించిన న్యాయవాదులకైనా నాలెడ్జ్ ఉందా అది లీజా లేకపోతే సేల్ అని? వాళ్ళకు కూడా లేదు. కానీ కేసు ఏ రోజైతే లిస్టింగ్ అయిందో ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. నేను ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 11.3 క్లాజ్ ప్రకారం ఏ విధంగా ఇది వ్యతిరేకంగా ఉంది, ప్రభుత్వాన్ని భూమి అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, కేవలం ప్రభుత్వం 5 సంవత్సరాల ట్రస్టీకి మాత్రమే ఉండాలి. అది ఎంత పెద్ద కంపెనీకి అయినా సరే ల్యాండ్ అమ్మే ప్రొసీజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు, కేవలం లీజ్ కి ఇచ్చే మాత్రమే ప్రొసీజర్ ఉంది. ల్యాండ్ అమ్మటం అనే రాష్ట్రానికి అధికారం లేదు అని నేను వాదించిన తర్వాత దే కన్సిడర్. బట్ వాళ్ళు గనక లీజు అనే పదం గనక వాడకుండా ఉన్నట్టయితే, మొన్న హైకోర్టులో లీజు అనే పదం కనుక వాడకుండా ఉన్నట్టయితే, సార్ ఇది సేల్ అనే పదం వాడినట్టయితే 5 minutes లో స్టే వచ్చేది, 5 seconds లో స్టే ఇచ్చేవాడు కాంట్రవర్సీ. బికాస్ దే కన్సిడర్ దొంగతనంగా గోడ మీద పిల్లిలాగా సేల్ కాదు ఇది లీజ్ అని చెప్పుకున్నారు. మరి లీజు అని నారా లోకేష్ ప్రకటించు, కాగ్నిజెంట్ కి ఇచ్చింది కూడా లీజ్ అని ప్రకటించు. నువ్వు కాగ్నిజెంట్ కి ఇచ్చింది, కాగ్నిజెంట్ కంపెనీకి ఇచ్చింది కూడా లీజ్ అని ప్రకటించకపోతే రేపొద్దు ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఫైల్ చేస్తున్నాను, బహుశా నెక్స్ట్ వీక్ లో ఈ హీరింగ్ రావచ్చు. కాగ్నిజెంట్ కూడా లీజ్కి ఇచ్చామనే చెప్పాలి, కాగ్నిజెంట్ కంపెనీకి కూడా లీజ్కి ఇచ్చామని చెప్పాలి. లులు కంపెనీకి లీజ్కి ఇచ్చారు, వెరీ గుడ్, నో ప్రాబ్లం. లులు కంపెనీకి 99 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చారు. సరే, దాంట్లో ఏం ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది వేరే విషయం. లులు కంపెనీ అయినా, కాగ్నిజెంట్ అయినా, టీసీఎస్ అయినా, ఇదిగో 918 మెగా కంపెనీలకి మన చరిత్ర ఏం చెప్తుంది అంటే ల్యాండ్లు ఇవ్వటం. నరసింహరావు గారు, ఇది ఒక పెద్ద దందా. నేను చెప్తున్నా, ప్రభుత్వాలు వైట్ కాలర్ క్రైమ్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ చక్కగా 100 కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఇది ఒక మార్గం. ఏమని చూడండి, బయట మాత్రం అనాథ శరణాలయం అని బోర్డు ఉంటుంది, లోపల చేసేదంతా ప్రాస్టిట్యూషన్. ఆ టైపు ప్రభుత్వం చేస్తుంది. బయట మాత్రం ప్రభుత్వానికి పేద ప్రజల కోసం ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మన చదువుకున్నటువంటి పిల్లల కోసం మనం చదువుకున్నటువంటి పిల్లల కోసం ఉద్యోగాల కల్పన కోసం నేను మా నాన్న ఊరు వాడ జోలి పట్టుకొని కంపెనీలు రండి అని తిరుగుతున్నాం. హైటెక్ సిటీ కట్టింది మీరే, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ టవర్స్ కట్టింది మీరే. హైదరాబాద్ కట్టింది వాళ్ళని చెప్తున్నారు కదా. హైదరాబాద్ కట్టింది అదే వరుసనే. హైదరాబాద్ కట్టింది మీ నాన్నగారు, కంప్యూటర్ ని కనిపెట్టింది మీ నాన్నగారు, రేడియోని కనిపెట్టింది మీ నాన్నగారు, విమానాన్ని కనిపెట్టింది మీ నాన్నగారు, అసలు ఫ్లైఓవర్ ఎట్టగట్టాలు కనిపెట్టింది మీ నాన్నగారు, మొబైల్ ఫోన్ కనిపెట్టింది మీ నాన్నగారు. సో హైదరాబాద్ ని మొత్తాన్ని అసలు డెవలప్ చేసి ఈ రోజు ప్రపంచానికి సాఫ్ట్వేర్ నేర్పించింది మీ నాన్నగారు. మరి మీ నాన్నగారు నువ్వు ఇద్దరు కలిసి కంపెనీలు తేటానికి సింగపూర్ వెళ్తే ఆ ఊరు పేరు లేని ఎవడో ఒకడు మెయిల్ పెడితే కంపెనీ ఆగిపోతుంది. అది ఎట్లా చెప్తారు సార్? అయినా అది అర్థం కాలేదు నాకు. సార్, కంపెనీ ఆగిపోతుందండి. ప్రభుత్వం అసలు నిన్న నారా లోకేష్ యొక్క ఎక్స్ప్రెషన్స్, నారా లోకేష్ యొక్క అద్భుతమైనటువంటి అభినయం చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. నేను మా నాన్నగారు ఇంత అద్భుతంగా సింగపూర్ లో తిరిగి ఇంత టెక్నాలజీని డెవలప్ చేయాలని చూస్తే సింగపూర్ ప్రభుత్వానికి మంత్రులకి ఈమెయిల్ పంపిస్తారా అండి? మంగళవారం కబుర్లు ఆపాలి సార్. ఒక కంపెనీ 1000 కోట్లు 2000 కోట్లు పెట్టుబడి మీ నాన్నగారు మీరు అధ్యక్షతన పెడతానని అన్నప్పుడు ఎవరో ఒకడు మెయిల్ రాశాడు కాబట్టి ఆగిపోయింది.
చూసారా కొరియర్ పంపించమంటే జనరల్ పోస్ట్ చేశారు కాబట్టి ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడికి రాగానే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన చూసి వాళ్ళు ఆగిపోయినారు. జడా శ్రవణ్ కుమార్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాడు కాబట్టి ఆగిపోయినారు. లేకపోతే జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ లో పెట్టారు కాబట్టి ఆగిపోయినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది కాబట్టి కంపెనీలు ఆగిపోయినాయి. ఏం సార్ ఈ పులిహార కబుర్లు చెప్పడానికి కదా సార్ ప్రెస్ మీట్ పెట్టింది నిన్న. కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీలు వచ్చేవాళ్ళు ఎవడో మెయిల్ రాస్తే పిచ్చినాయాలు, ఎవరో ఊరు పేరు లేనోడు ఎవడో మెయిల్ రాస్తే ఆగిపోతుందా సార్ కంపెనీ రాకుండా? అంత వీక్ గా ఉందా ప్రభుత్వం? కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సీనియర్ పొలిటీషియన్ అంత వీక్ పక్కన పెట్టండి సార్. ఎవడైనా పెట్టుబడి పెట్టాలనుకునేవాడు, ఇక్కడికి రావాలనుకునేవాడు, నిన్ను మీ నాన్న విజనరీని చూసిన వాడు, ఎవరో ఒకడు మెయిల్ పెడితే ఆగిపోయే కంపెనీ అది ఒక కంపెనీయా? మీరు ఒక సంపద సృష్టిస్తారా? మీరు చెప్పాల్సింది ఆ రోజున, సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టిస్తాను, సంపద మొత్తాన్ని నేనే సృష్టిస్తాను, హైదరాబాద్ ను సృష్టించాను, టెక్నాలజీని సృష్టించాను. మీరు కండిషన్స్ అప్లై అన్నట్టు ఒక చిన్న పదం రాసుకొని నేనంతా సృష్టిస్తా, ప్రొవైడెడ్ మీరు ఎవరికి మెయిల్ రాయకూడదు, ఎవరు ప్రొవైడెడ్ మీరు ఎవరు కేసులు ఫైల్ చేయకూడదు, ప్రొవైడెడ్ నేను మా అబ్బాయి దోచుకుంటుంటే ఎవరు మాట్లాడు, ప్రొవైడెడ్ మేము 40,000 ఎకరాలకి అప్రూవల్ ఇచ్చేస్తాము, మా ఎమ్మెల్యేలకి, మా మంత్రులకి, కొడుకులకి, తమ్ముళ్ళకి, బామర్దులకి అందరికి ల్యాండ్లు ఇచ్చేస్తాము, మీరు ఎవరు మాట్లాడు. సార్ వీళ్ళు ఏం చేశారు అంటే, ఏం చేయబోతున్నారు అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తుంది అంటే, సార్ ఒక టీసీఎస్ కి ఒక కంపెనీకి ఒక ల్యాండ్ ఇస్తామని ఒక దాన్ని ఒక ప్రొజెక్షన్ చూపిస్తారు సార్. కాగ్నిజెంట్ లాంటి ఒక కంపెనీకి ఈ 2 కంపెనీలను ముందు పెట్టి నారా లోకేష్ ప్రొజెక్షన్ చేయాలని చూశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రొజెక్షన్ చేసి, చూసావా ఇంత ప్రెస్టీజియస్ కంపెనీలు మేము తీసుకొచ్చాము, ఈ కంపెనీలకు మేము ల్యాండ్లు ఇస్తున్నాము, ఈ కంపెనీలకు మేము ఊరికే ల్యాండ్ ఇస్తున్నాము, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొస్తున్నాము, ఈ 2 ఎద్దుల్ని ముందు పెట్టాలని చూశాడు. ఇప్పుడు బండి నడపాలి. వరుస లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి ఒక 40 ఎకరాలు, అభిషా ఫుడ్స్ కి ఒక 40 ఎకరాలు, లేకపోతే ఏస్ కంపెనీకి ఒక 75 ఎకరాలు, ఈ విధంగా 40,000 ఎకరాల ల్యాండ్ ఈ 2 కంపెనీలను ముందు చూపించేసి ఈ కంపెనీలకు ఇచ్చి ల్యాండ్ దోచుకోవాలనేటువంటి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఈ 2 కంపెనీలు కూడా ఏమన్నాయి అంటే, లీజు అయితే మేము రాం, మీరు మాకు సేల్ డీడ్ చేస్తేనే మేము వస్తాం. సో టీసీఎస్ కంపెనీకి ఇచ్చిన ల్యాండ్ వాల్యూ 600 కోట్లు సార్. కాగ్నిజెంట్ కి ఇచ్చినటువంటి కంపెనీకి వాల్యూ అప్రాక్సిమేట్లీ 1100 crores. 1100 crores. ఈ 1100 crores ఈ 529 crores ₹2 ఇచ్చేసారు. అంతే, 99 చేసేసారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కంపెనీలు ఏదో ఒక కారణాల చేత ఆంధ్రప్రదేశ్ రాకూడదు అనుకోండి, ఈ సేల్ డీడ్ రాసిన పరిస్థితి ఏంటి అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఈ 2 కంపెనీలను బూచిగా చూపించి కొన్ని 100 కంపెనీలకి రూపాయికి ₹10 ల్యాండ్ అలాట్మెంట్ చేసి, నరసింహరావు వచ్చాడు 100 ఎకరాలు, శ్రవణ్ కుమార్ వచ్చాడు ఒక 150 ఎకరాలు, సుబ్బారావు వచ్చాడు ఒక 30 ఎకరాలు, ఫలానా వాడు వచ్చాడు ఒక 40 ఎకరాలు, వీడికి ఒక 6,000 ఎకరాలు ల్యాండ్ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా అమ్మేయటం. వాళ్ళు రేపు కంపెనీలు పెడతారా లేదా ఎవరికి తెలియదు. వాళ్ళ కంపెనీలు పెట్టకపోతే రికవరీ చేసుకునే ప్రొసీజర్ లేదు. సో నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి ఎవ్వరూ దీని మీద కంప్లైంట్ చేయకుండా, ఇప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళాను కాబట్టి ఇది రీచ్ కింద కన్వర్ట్ అయింది. అదర్వైజ్ అది సేల్ డీడ్ చేసేసారు, ఎవరు అడుగుతారు? అది ఇంటర్నల్ గా అండర్ గ్రౌండ్ లో జరిగిపోయే వర్క్. టీసీఎస్ కంపెనీ రేపు వస్తుంది, కంపెనీ పెట్టిద్దా లేదా, అసలు కంపెనీ పెట్టిందా లేదా మానిటర్ చేసే అవకాశం ఎవరికి ఉందండి? లాస్ట్ 5 సంవత్సరాలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి అని మానిటర్ చేసాం మనం. సో నేను ఏతావాత చెప్పేది ఏంటి అంటే, ఓవరాల్ గా జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కంపెనీలు రావటానికి, టీసీఎస్ లాంటి కంపెనీ రావటానికి, కాగ్నిజెంట్ లాంటి కంపెనీ రావటానికి, లులు మాల్ లాంటి కంపెనీ రావటానికి వ్యతిరేకం కాదు, అబ్సల్యూట్లీ. కానీ ప్రభుత్వం ఏ అలాట్మెంట్ చేసినా నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీలు రావాలి, ఇక్కడ ఉపాధి జరగాలి, పెట్టుబడులు రావాలని నిజాయితీ ఉండాలి తప్ప నీ ఇంటెన్షన్ లో నువ్వు చెయ్యాలి అనుకున్న పనేమో ఈ భూములు అడ్డం పెట్టి 100 కోట్ల రూపాయలు దోచుకుందాం అనుకుంటావా? మాలాంటి వాళ్ళం ఎవరన్నా హైకోర్టుకి వెళ్తే మా మీద బురద జల్లుతావా వైఎస్ఆర్సీపీ అని? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నాకేంటి సంబంధం సార్? నిజంగా మీరు కాగ్నిజెంట్ కి ఇచ్చింది కరెక్ట్ అయితే, టీసీఎస్ కి ఇచ్చింది కరెక్ట్ అయితే, వాళ్ళ ఉద్యోగాల కల్పన కరెక్ట్ అయితే, వాళ్ళు లీజ్ అయినా వస్తారు, సేల్ అయినా వస్తారు. సో హైకోర్టులో కౌంటర్ ఏం ఫైల్ చేస్తే ప్రభుత్వం అనే విషయం పక్కన పెడితే, నిన్న నారా లోకేష్ గారు అయిపోయింది సార్. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విన్ను. ది మూమెంట్ వెన్ దే కన్సిడర్డ్ ఇట్ ఈస్ ఎ లీజ్, మై కేస్ వాజ్ I won the case, that's all. I want to give a clarity to the
state people, Andhra Pradesh PPP. I should confront whether it is a sale or lease. It is a sale. If it is a lease, I don't have any objection. If it is a sale, I will certainly object. Okay. So confirm akkada high court lo vallu the moment when they admitted a lease and it was recorded by honorable CJ that it is only a lease because nowhere in the GO they stated it is a lease, sir. కంప్లీట్ గా ఇది సేల్ అని రాసుకొని గోడ మీద పిల్లిలాగా టక్కుమని లీజుకి వచ్చేసారు. లీజుకి వచ్చిన లీజు అని గవర్నమెంట్ అడ్మిట్ అయిన మరుక్షణం నా కేసుని గెలిచినట్టే. వాళ్ళ కౌంటర్ లో ఏం ఫైల్ చేసినా కూడా నాకు అబ్జెక్షన్ లేదు. కానీ నారా లోకేష్ ఎండర్స్ చేస్తున్నారు. నిన్న మేము 99 పైసలకి గతంలో టాటా కార్ల కంపెనీ వెస్ట్ బెంగాల్కి వెళ్ళిన సందర్భంగా అక్కడ గొడవ జరుగుతుంటే సింగూరులో నరేంద్ర మోడీ 99 పైసలకే టాటా వాళ్ళకి కంపెనీకి భూములు ఇచ్చారు. నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకొని టీసీఎస్ లాంటి కంపెనీకి నేను భూములు ఇచ్చాను, తప్పేంటి? సీజే దగ్గరికి కూడా పోయి ఆయనకి ఏదో చెప్పి దీనిపైన ఇబ్బందులు పెట్టాలని చూశారు అంటున్నారు. ఆయన ఏదైనా మాట్లాడుకోండి. ఇప్పుడు ఒక మినిస్టర్ అబద్ధాలు చెప్తే ఎట్లా? ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ లాంటి ఒక సాధారణమైన న్యాయవాదే కొద్ది గొప్ప నిజాయితీ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నిజాయితీ లేకుండా ప్రజల ముందు అబద్ధాలు చెప్తున్నావు ఒక మినిస్టర్ హోదాలో ఉంది. ఇప్పుడు మీరు నిజంగానే టీసీఎస్ కి ఇచ్చిందే లీజే అయినట్టయితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ అధికారైనా ఇది లీజ్ కి ఇచ్చామన్న మాట చెప్పారా? మీరు లులు మాల్కి ఇచ్చింది పర్ఫెక్ట్ గా 99 years లీజ్ అని రాసుకున్నారు. మీరు టీసీఎస్ కి కాగ్నిజెన్స్ కి ఇచ్చింది లీజ్ అని రాసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు పేరు లేదు, లీజ్ అనే పదం లేదు, రెండు ఇట్ ఈస్ అ సేల్ సార్. అబ్సల్యూట్లీ దిస్ జివో సేస్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ సేల్. ఇప్పుడు కాగ్నిజెంట్ కి ఏమిచ్చారు? అట్ ది కాస్ట్ ఆఫ్ ₹99 పైసే మేము అమ్మేస్తున్నామని రాశారు. సో నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దగా ఉండి ఒక మంత్రిగా ఉండి నువ్వు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నావు. ప్రజలకు అబద్ధాలు చెప్పేటువంటి నీకు ఒక మంత్రిగా ఉండి అబద్ధాలు చెప్పేటువంటి నీకు ఆత్మసాక్షి చేసుకో ఒకసారి. టీసీఎస్ లాంటి కంపెనీకి రేపొద్దున మీరు లీజ్కి ఇస్తామంటే ఇవ్వండి, లీజ్కి ఇవ్వండి, ఎదురుగా బిల్డింగ్ కట్టి పెట్టండి, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లు ఇవ్వండి. ఇప్పుడు నాకు తెలిసి టీసీఎస్ కంపెనీ ఇక్కడ పెడితే కొన్ని 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లు ఆఫర్ చేశారు. నేనేం ఎగ్నెస్ట్ కాదే దానికి. కంపెనీలు ఇక్కడికి రావడానికి ఇన్సెంటివ్లు ఇవ్వాలి. సో మనం చేసుకున్న చట్టాన్ని మనం ఫాలో అవ్వాలి కదా. ఏపీఐసి కొన్ని చట్టం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుని దాని ప్రకారం ఇవ్వాలి కదా ల్యాండ్స్. సార్ నేనేమంటలేదు సార్, ప్రభుత్వం ఫ్యాక్ట్ నేను ఫ్యాక్ట్ చెక్కో ఏదో ఉంది గవర్నమెంట్ రియాలిటీ చెక్, ఓకేనా? రియాలిటీ చెక్ అని ఉంది ఒకటి. నేను నారా లోకేష్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ లేకపోతే తెలుగుదేశం మీడియాని కానీ తెలుగుదేశం సపోర్ట్ చేసేటువంటి డిజిటల్ మీడియాని కానీ నేను వాళ్ళందరికీ బహిరంగ చర్చకి నేను పిలుపునిస్తున్నా. బహిరంగ చర్చకి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు గనక నిజాయితీగా గనక టీసీఎస్ కి కాగ్నిజెంట్ కి భూములు అలాట్ చేస్తే ఏ రూల్ ప్రకారం ఏ రెగ్యులేషన్ ప్రకారం మీ రాష్ట్ర ప్రభుత్వానికి టీసీఎస్ కి కాగ్నిజెంట్ కి భూమి అమ్మే హక్కు ఉందో, ఏ రూల్ ప్రకారం హక్కు ఉందో రమ్మని చెప్పండి. ఈ ఫలానా రూల్ ప్రకారం వీఆర్ ఆథరైజ్డ్ టు సెల్ ది ల్యాండ్ అని ఏ రూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రూల్ ప్రకారం వీళ్ళు భూములు 99 పైసలకు అమ్మే హక్కు ఉందని చెప్పమని రమ్మనండి. ఎవరినైనా సరే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఈ రూల్ ప్రకారం మేము అమ్మే హక్కు ఉందని చెప్పండి, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విత్డ్రా చేసుకుంటాను, ఇంకొకసారి నేను హైకోర్టులోకి వెళ్ళను. సార్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ లేనప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ కేవలం లీజు పద్ధతిలోనే జరగాలి అని ఇంతకు ముందు మన చట్టాలు మనకు నిర్దేశిస్తున్నప్పుడు లీజు కేవలం 66 సంవత్సరాలకు మాత్రమే. నేను ఇంకోటి కూడా చెప్తాను సార్ నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు. 2023 ఏపీఐసి రెగ్యులేషన్స్ సార్, రెగ్యులేషన్ నెంబర్ 11 సార్. Sir, an entrepreneur who requests for allotment of industrial plot and land parcel in any industrial estate developed or possessed by APIC shall file an online application. Number 1 condition, online application file chair. TCS kani evaraina gani. Further allotment shall be offered as is various basis for a period of 33/66 years. Okay. 33 సంవత్సరాలకి లేదా 66 సంవత్సరాలకు మాత్రమే ఇవ్వాలి. ది అలాటీ హ్యాస్ ది ఆప్షన్, ది అలాటీ అంటే ఒకసారి అలాట్మెంట్ జరిగిన తర్వాత ది అలాటీ హ్యాస్ ది ఆప్షన్ టు ఎక్స్టెండ్ ది లీజ్ డీడ్ ఫ్రమ్ 33/66 years to 99 years provided after 10 years of successful operation
ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ది డీసీ అంటే 66 సంవత్సరాలకు మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్మెంట్ జరిపి 10 సంవత్సరాలు రన్ చేసిన తర్వాత 99 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయాలి. డైరెక్ట్ గా 99 ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అన్ని ఇచ్చారు. దట్ ఈస్ వాట్ మై ప్రైమరీ పాయింట్ బిఫోర్ హైకోర్ట్ టుమారో. ఏది లులు కంపెనీకి. ఓకే, లులుది. ఓకే, లులు కంపెనీకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ ప్రొసీజర్ లో 99 ఇయర్స్ కు డైరెక్ట్ ఇచ్చేసారు. ఏది అది పార్క్, అది హార్బర్ పార్క్. అంటే విశాఖపట్నం మున్సిపల్ అథారిటీ యొక్క డిజైన్ లో ది ఏరియా విచ్ ఈస్ ఇయర్ మార్క్డ్ ఫర్ హార్బర్ పార్క్ ఈస్ ఓపెన్ స్పేస్ ఏరియా. ఓపెన్ స్పేస్ ఏరియా కెనాట్ బి గివెన్ ఎనీ కమర్షియల్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇట్ ఈస్ మెంట్ ఫర్ పార్క్ అండి. అది ఓన్లీ పార్క్ ఏరియా, పిల్లలు ఆడుకోవడానికి దానికి పార్క్. అది ఆ పార్క్ ఓపెన్ స్పేస్ కింద విఎంఆర్డిఏ జోన్ లో దట్ ఈస్ క్లాసిఫైడ్ ఇయర్ మార్కెట్ ఫర్ ది ఓపెన్ స్పేస్ ఏరియా. ఓపెన్ స్పేస్ ఏరియాని నువ్వు కమర్షియల్ కన్స్ట్రక్షన్ కి ఇవ్వకూడదు, బికాస్ యువర్ ఓన్ రూల్ ఈస్ కాంట్రడిక్టింగ్. నెంబర్ 2, ఎకో సిస్టము. బీచ్ రోడ్ లో ఉన్నటువంటి దాంట్లో ఎకో సిస్టము, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్న సిఆర్జెడ్ జోన్ 3 లో పడే దాంట్లో ఏ కంపెనీలు పెట్టకూడదు. సో ఈ నామ్స్ ప్రకారం లులు మాల్ కూడా ఎట్టి పరిస్థితిలో కోర్టులు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. విశాఖపట్నంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఓకే, విశాఖపట్నం. మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఇదే లులు మాల్ అంటే వీళ్ళు ఎంత నీతి కబుర్లు చెప్తారు అని చెప్పడానికి, సార్ యూట్యూబ్ ఛానల్లో ఊరికే ఏదో వచ్చేసేసి 4 తెలుగు ముక్కలు రాసుకొని మాట్లాడంగానే సరికాదు. మనం మాట్లాడడానికి ఒక బేస్ ఉండాలి. బేస్ తోటి మాట్లాడాలి. సార్ 2017లో ఇదే లులు మాల్ అదే ల్యాండ్ కావాలని అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది. దట్ వాజ్ యాక్సెప్టెడ్. ఇదే ల్యాండ్ రమారమి 7 కోట్ల రూపాయల ప్రీమియం కోసం 33 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చారు. బట్ వాట్ ఎవర్ ద రీజన్స్, 2018లో ల్యాండ్ ఏపీఐఏసీకి అలా ఇచ్చేశారు, లులు మాల్కి ట్రాన్స్ఫర్ చేసేయమని. ఇన్ బిట్వీన్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఓకే. సో 2019లో జీవోఎంఎస్ నెంబర్ 9 అని ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అలాట్మెంట్ ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి రీజన్ ఏం రాసింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ల్యాండ్ ఈజ్ ఓపెన్ స్పేస్ ల్యాండ్, కెనాట్ బి గివెన్ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే. నెంబర్ 2, ఈ ల్యాండ్ మీద కొన్ని వందల లిటిగేషన్స్ ఉన్నాయి, లీగల్ లిటిగేషన్స్, కాబట్టి కరెక్ట్ కాదు. ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, కాబట్టి ఈ ల్యాండ్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కమర్షియల్ కన్స్ట్రక్షన్. అధికారుల రిపోర్ట్ మీద క్యాన్సిల్ చేసింది అది ప్రభుత్వం. నెంబర్ 4, వీళ్ళు ఆఫర్ చేసినట్టు ఒక్కొక్క ల్యాండ్ ఎకరం విలువ 50 కోట్ల రూపాయలు, కానీ ప్రీమియం కేవలం చాలా తక్కువ ప్రీమియం ఆఫర్ చేశారు. ఇది పబ్లిక్ ట్రస్ట్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ ప్రీమియం తోటి ఈ ల్యాండ్ ని, ఈ సబ్జెక్ట్ ల్యాండ్ ని అసలు ఇవ్వటానికే లేదు అని విశాఖపట్నం మున్సిపల్ అధికారులు రిపోర్ట్ ని ఇస్తే, ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని గవర్నమెంట్ వీళ్ళ అలాట్మెంట్ ని క్యాన్సిల్ చేసింది. ఓకే సార్, ఇదే అలాట్మెంట్ క్యాన్సిల్ చేసిన అలాట్మెంట్ ని 2024లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడంలో మళ్ళీ రిస్టోర్ చేశారు. సో మరి 2019లో అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి కూడా చెప్తారు. 2019లో ప్రీమియం ఎంత అమౌంట్ అంటే దానికంటే తక్కువ ఇచ్చారు. ఇప్పటికే పెరిగి ఉంటుంది కదా, 5 ఏళ్లలో పెరగాలి కదా, తక్కువ ఇచ్చారు. మరి లులు కంపెనీతో మీరు లాలిచ్చి పడకపోతే ఎందుకు మళ్ళీ రిస్టోర్ చేశారు అదే ల్యాండ్ ని? డెఫినెట్ గా అనుమానం ఎవరికైనా వస్తుంది, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా. సో వీళ్ళు చేసేయన్ని తప్పులు. అలాట్మెంట్ ఇప్పుడు లులు మాల్ ఉందండి, మీరు బీచ్ రోడ్ లో ఎందుకు పెట్టాలి? లులు మాల్ ఎక్కడో మంచి చోట ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్లేస్ ఇవ్వండి, ఇంకొక చోట కొనుక్కుంటారు వాళ్ళు, పెట్టండి, ప్రోత్సాహకాలు ఇవ్వండి లులు మాల్ పెట్టడానికి. లేదు అంటే TCS సాఫ్ట్వేర్ కంపెనీ కొండల మీద పెడుతున్నారు, కొండల పైన ఇవ్వండి, హిల్లో ఇవ్వండి. కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి, మీరు వాటిని లీజ్కి ఇవ్వండి. 99 సంవత్సరాలకి కంపెనీలు పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్లు పెడతారు, కంపెనీలు వస్తాయి. అవన్నీ వదిలేసేసి మీరు రూల్స్ లో లేనట్టు నేను అమ్మేసుకుంటాను. నేను నిన్నటి వరకు తీసినటువంటి 40,000 ఎకరాల దీంట్లో కాస్ట్ టు కాస్ట్ అమ్మేసిన కంపెనీలు సార్. అసలు కంపెనీలు నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీలకి 50 ఎకరాలు 70 ఎకరాలు, ఒక్కొక్కరికి 75 కోట్లు వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్. ఏస్ అని ఢిల్లీలో ఒక కంపెనీ ఉంటుంది సార్, దానికి 75 ఎకరాలు ఇచ్చారు చిత్తూరు జిల్లాలో కుప్పం దగ్గర. ఒక ఫుడ్ ఇండస్ట్రీ పెడతామంటే వాళ్ళు 2024-25లో బ్యాలెన్స్ షీట్లు వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులు 75 కోట్లు సార్.
కానీ వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారని ప్రపోజల్ ఇచ్చారు. అరే నీ దగ్గర ఉందే 75 కోట్లు, నువ్వు 1000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తావు? మీరు భూమి ఇస్తే భూమిని తాకట్టు పెట్టి తెస్తాం. ఇప్పుడు నేను ఆ మాట అడిగితే తప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాస్తవం కదా, కనబడుతుంది కదా, అదే జరుగుతుంది. ఇప్పుడు నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో శ్రవణ్ కుమార్ పనిచేస్తున్నాడు. శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నాడు. ఆడి మీద కేసులు పెడతాం, వాడి మీద లోపలేస్తాము అంటే ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీ ఫైట్ ఏంటో తెలుసు, మీ వెనక ఎవరు ఉంటారో, ఎవరి కోసం మీరు పనిచేస్తారో తెలుసు. కానీ భయపెట్టడం నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొడుతున్నారు. ఎవరండి బ్రాండ్ ఇమేజ్ ని చెడగొడుతుంది? నేనా? బ్రాండ్ ఇమేజ్ ని చెడగొడుతుంది నువ్వు. రెడ్ బుక్ పట్టుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అరెస్ట్ చేస్తుంది నువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రులని మాజీ ఎమ్మెల్యేలని కడ్రాయితో నడిపిస్తానని చెప్పేసి ఓపెన్ గా ప్రకటించింది నువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీ స్థాయి అధికారిని గత 4 నెలల నుంచి అరెస్ట్ చేసి ఐఏఎస్ని ఐపీఎస్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని భయభ్రాంతులకు గురి చేస్తుంది నువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీసీలని డైరెక్టర్ని రిజిస్ట్రార్ని సాయంత్రానికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు టెన్యూర్ ఉన్న వాళ్ళని రిజైన్ చేయించి వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయించి రిజైన్ చేయించింది నువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని 2 సంవత్సరంలో 2 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి ఏమీ చేయకుండా ప్రజలను మోసం చేసింది మీ నాన్న. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరిచి బ్రాండ్ ఇమేజ్ ని చెడగొడుతుంది మీరు. నేను కాదు సార్, నేను కాదు. ప్రజల ధనాన్ని దోచుకుంటుంది నువ్వు. తెల్ల చొక్కా వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని నడవంగానే మీరు అమాయకులు అనుకుంటే ఎట్లా అండి? ఎలాగా అమాయకులు అనుకుంటే చాలా అలార్మింగ్. ఏడాది కాలంలో 40,000 ఎకరాల భూమిని ప్రభుత్వం అలాట్ చేసింది అంటే మీరే చెప్పారు ఇంతకుముందు డిబేట్ లో మనకి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటే నాట్ ఈవెన్ సింగిల్ జాబ్ రాలేదని గవర్నమెంట్ అఫీషియల్ గా మీకు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారం. మీరా కదా అన్నారు మరి ఇందాక, ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తుంటే ఆపుతున్నారని. చూపించండి ఉద్యోగాలు ఎన్నో, చూపించండి కంపెనీలు ఎన్నో. మీరు ఈ సంవత్సరంలో మీరు నాకు అవసరం లేదండి. 2014 నుంచి 2019 వరకు మీ నాన్న నువ్వు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు చూపించండి. ఆ కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపించండి. మీరు అంతే అలొకేషన్ చేశారో ల్యాండ్ చూపించండి. ఎన్ని వేల ఎకరాలు అమ్మేశారో చూపించండి. ఎక్కడి నుంచి సార్ వీళ్ళకి డబ్బులు వస్తాయి? ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒక 150 కోట్లు 200 కోట్లు ఒక మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టినాడు సార్ నారా లోకేష్. 200 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టాడు ఎమ్మెల్యేగా గెలవడానికి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు నీకు? ఇట్లాంటి చోట డబ్బులు ప్రజల దగ్గర నుంచి ప్రజల ధనాన్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ మీ ఏమన్నా కేసు వేస్తే నంగనా చేడుపులా? మా మీద కేసులు పెడతావా? బ్రాండ్ ఇమేజ్ పాడు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతాడంట. దమ్ముంటే చూస్తాను సార్, పెట్టమనండి. దమ్ముంటే కేసు పెట్టమనండి. జడా శ్రవణ్ కుమార్ కేసు పెట్టమనండి. ఏమవుతుందో కేసు పెడితే 4 నెలలు లోపల ఉంటాం, ఓ నెల లోపల ఉంటాం. తర్వాత ఏమైపోతుందయ్యా? తర్వాత ఏమైపోతుంది? ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఆవులెల్లుండి 4 నెలలు లోపల ఉంటాం. ప్రజల కోసం ఫైటింగ్ అయితే ఆపం కదా. జగన్మోహన్ రెడ్డి మా మీద 5 కేసులు 6 కేసులు పెట్టాడు. ఆగిందా? ఫైట్ చేశారుగా. మేము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసినప్పుడేమో ప్రజాస్వామ్యవాదులమా, ఇప్పుడు మీ మీద మీరు చేసుకున్నటువంటి అన్యాయాల మీద కేసులు వేస్తేనేమో రాష్ట్రంలోని బ్రాండ్ ని పాడు చేసేటువంటి ఒక తీవ్రవాదులమా? బ్రాండ్ ని పాడు చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే మీరు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపలేస్తారా? చూద్దాం సార్, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా మా ఫైటింగ్ ఏంటి, మేమే ప్రజల కోసం ప్రజాధనాన్ని కాపాడటం కోసం ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. సర్టన్లీ పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ అండర్స్టాండ్. డెఫినెట్ గా పబ్లిక్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు న్యాచురల్ గా ఏదో ఒక రకమైన దుష్ప్రచారము, బురద జల్లడము, ఎవరికొకరికి అట్రిబ్యూట్ చేయడము చేస్తూనే ఉంటాయి. 2014 నుంచి ప్రభుత్వాలపైన మీరు ఫైట్ చేస్తున్నారు. 2014-15 నుంచి మీరు సర్వీస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫైట్ చేస్తున్నారు. గతంలో లోకేష్ పైన ఫైట్ చేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేయడం, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించడం, అందరం రాష్ట్ర ప్రజలంతా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కాబట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో పర్టికులర్ ఈ రోజు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ ఈ సబ్జెక్ట్ పైన మీతో మాట్లాడించాలనుకున్నది. ఆ సబ్జెక్ట్ ప్రజలకు చేరాలి కాబట్టి దీంట్లో చివరిగా శాంతి భద్రతల టాపిక్ మీరు తీసుకొచ్చారు కాబట్టి హోంమంత్రి అనిత చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూసాం, శాంతి భద్రతలకు సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూసాం, అరెస్టుల అంశానికి సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూసాం. మీరు ఏమైనా కమెంట్ చేస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో ఆవిడ హోమ్ మినిస్టర్ కేవలం అలంకారప్రాయం మాత్రమే ఆవిడ హోమ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్ ఒక దశలో హోమ్ మినిస్టర్ అసలు పనికిరాదు, తీసిపడేయండి, నేను ఉంటాను హోమ్ మినిస్టర్ గా అన్నాడు. అవును, ఓపెన్ స్టేట్మెంట్.
గబుక్కన భయపడిపోయింది. అమ్మ నాయనో కంపదీసి నన్ను హోమ్ మినిస్టర్ పదవిని తీసేస్తారేమో అని. ఎందుకంటే మన మన స్థాయి ఏంటో మనకు తెలుసు కదా. మనకు ఒకసారి మంత్రి పదవి లేకపోతే ఏమైపోతుందో తెలుసు. సో ఇక స్టార్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ప్రతిపక్ష నాయకులను తిట్టడం. సో మీరు హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఆడపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాల మీద, లేకపోతే ఇప్పటి వరకు ఒక సంవత్సరంలో మీ హయాంలో ఆడపిల్లల మీద జరిగినటువంటి 25,800 చిల్లర అఘాయిత్యాల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రివ్యూ చేసుకోండి. ఆగస్టు అంటే జూన్ నుంచి మొన్న ఆగస్టు వరకు, జూన్ నుంచి మొన్న జనవరి వరకు, జనవరి 26 వరకు రమారమి 16,800. మళ్ళీ ఈ 6 నెలల్లో మళ్ళీ ఇంకొక 10,000, ఇంచుమించుగా 26,000 అఘాయిత్యాలు ఎక్స్క్లూజివ్ మహిళల మీద జరిగినాయి అని ఆన్ రికార్డ్ చెప్తుంది. ఆన్ రికార్డు చెప్తుంది. ముందు నేను అనితాను ఏమంటానంటే, మీరు ఈ ఆడపిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు మీరు 1 year లో వచ్చిన తర్వాత నేనేం అడగను, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మీ ద్వారా ఆమెను అడుగుతున్నా. ఎన్ని కేసెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవిడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత శిక్ష పడింది ఏడాది కాలంలో ఆడపిల్లలకు జరిగేటువంటి అన్యాయాల మీద? కన్విక్షన్ రేట్ ఎంత? దాన్ని నమ్ముతారా? 0.96% కన్విక్షన్. ఓ మై గాడ్, నాట్ ఈవెన్ వన్. ఈ కన్విక్షన్ రేట్ నాట్ ఈవెన్ 1%. ఏమా మరి మనం మీడియా మీదకి వచ్చి ఊరికే సొల్లు కబుర్లు చెప్తాం కదా. మీడియాలోకి వచ్చి ఊరికే వై నాట్, ఈజ్ ఓన్లీ ఎమ్మెల్యే, ఈజ్ ఓన్లీ అక్కడికి వెళ్తున్నాడు, ఆయన్ని ప్రివెంట్ చేయడానికి ఆపుతున్నాం. అదే ఇది ఒక మంత్రిగా కూర్చొని మీరు సమర్థవంతంగా పరిపాలన చేయమని నీకు మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఊరికే మీడియా ముందుకు వచ్చి పని పాట లేనట్టు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ కనపడితే అక్కడ గంజాయిని ఎలిమినేట్ చేస్తాము, లేకపోతే ఇంకోటి ఎలిమినేట్ చేస్తాము. పొద్దున లెగిస్తే గంజాయి కిళ్ళి షాపులో దొరుకుతుంది, ముందు అది చూసుకోమ్మా. నిజం, వెరీ అలార్మింగ్. ఆంధ్రప్రదేశ్ లో కిళ్ళి షాపుల్లో కూడా గంజాయి దొరుకుతుంది, చాలా మంది చెప్తున్నారు. ముందు అది చూసుకో. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతాయి, ముందు అది చూసుకో. రైట్ ఫ్రమ్ సుబ్రహ్మణ్యం, రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న వరకు కొన్ని వందల ఇన్సిడెంట్ లో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడుల మీద శిక్షలు వేపిస్తా ఉన్నారు. మీ బతుకులకి కనీసం ఈ రోజు వరకు ఒక్క శిక్ష కూడా పడలేదు, ఒక్క వ్యక్తికి కూడా న్యాయం జరగల గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ దాడుల్లో. ఏం చేస్తున్నారు మీరు? నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉండి ఏం చేస్తున్నావు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ప్రజలకు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ల ద్వారా ఏం చేస్తున్నారు? ఎంతమందికి శిక్షలు పడి? కొన్ని గత ప్రభుత్వంలో జరిగిన పక్కన పెట్టండి, మీ ప్రభుత్వంలో దళితుల మీద జరిగిన దానికని ఎంతమందికి శిక్ష పడిందో చెప్పు. ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా రివ్యూ చేస్తున్నట్టు దానిపై ఫోకస్ పెడుతున్నట్టు కూడా కనపడట్లే కనీసం. అబ్సల్యూట్లీ నరసింహరావు గారు, వీళ్ళంతా కూడా పిట్టల దొర సామెత, పేపర్ పుల్లులు. వీళ్ళంతా తమలపాకులు యుద్ధాలు చేసుకుంటా ఉంటారు వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు. వీళ్ళకి పేపర్ పుల్లులే, వీళ్ళకి అసలు అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు. అనితకి అసలు కనీసం హోమ్ మినిస్టర్ లో ఏ శాఖ ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి రాజకీయ విమర్శలు చేయడానికి తప్ప ఆవిడ శాఖకి 1% కూడా జస్టిఫికేషన్ చేసేలేని ఆమె గురించి మనం మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవటం అనవసరం. నాకు తెలిసి వీళ్ళందరూ రేపు కోల్డ్ బాక్స్ లోకి వెళ్లాల్సిన వాళ్ళు ఎవరు గెలవరు. అందరూ కూడా సాయంత్రానికి ఎంత డబ్బులు వచ్చినాయి అని లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ ప్రొడక్ట్లు కదా. వీళ్ళంతా సాయంత్రానికి ఎంత డబ్బులు వచ్చినాయి, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో ఎంత డబ్బులు వచ్చినాయి, టీచర్స్ రిక్రూట్మెంట్ లో ఎంత డబ్బులు వచ్చినాయి, ఈ కంపెనీ తీసుకొస్తే ఎంత డబ్బులు వచ్చినాయి, ఇదిగో ఈ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎంత డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ లెక్కేసుకునే బ్యాచ్ ఇదంతా. సో ఇంకేం కామెంట్ చేస్తాం చెప్పండి. కానీ అనిత గారు చూసాం కదా, మీరు నేను కూడా చూసాం చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో దళితులపైన, మహిళలపైన దాడులు జరిగిన సందర్భంలో ఆమె ఉన్నారు, మీలాంటి వాళ్ళు పనిచేశారు. సో ఆమెకి ఇప్పుడు ఒక అధికారం వచ్చిన తర్వాత, పొజిషన్ వచ్చిన తర్వాత మీరు చెప్తున్నట్టుగా న్యాయం చేసే ప్రయత్నం, కనీసం రకరకాల హడిల్స్ వస్తాయి న్యాయం చేసే క్రమంలో కూడా, ఆ ప్రయత్నం కూడా కనపడలేదు అన్ఫార్చునేట్. ఇప్పుడు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ముందు ఒక పాపను రేప్ చేసి నలుగురు దిశ పోలీస్ స్టేషన్ ముందే అరెస్ట్ చేశారు. నాకు తెలిసి అనిత ఈజ్ హోల్డింగ్ అ పేటెంట్ ఆన్ దిస్ అకేషన్, ఆన్ దిస్ ఇష్యూ, బికాస్ షీ ఓన్లీ రేజ్డ్ ద ఇష్యూ. షీ మెట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎవ్రీ వీక్ ఆమెను కలిసేది, ఆమెతో మాట్లాడేది, ఆ పాపకు న్యాయం చేయాలని చూసేది. నేను అడుగుతున్నా, ఆ కేసు ఏమైపోయిందమ్మా? తెలియదు.
డాక్టర్ సుధాకర్ కేసులో ఉమ్, నువ్వే కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సిబిఐ ఎంక్వైరీ అడిగావు. హైకోర్టు దాంట్లో వేశారు. సుధాకర్ కుటుంబానికి ఏం న్యాయం చేసావమ్మా నువ్వు? ఉమ్. నాకు తెలిసి ప్రభుత్వం ఏం చేసిన న్యాయం పరామర్శ చేశారు చేసినట్టు కూడా కనపడలా. మేము ఉన్నాం, మేము ధైర్యం చెప్పి మేము ఉన్నాం, కేసు చూస్తాం మీకు న్యాయం పరామర్శలు ఎవరికి కావాలి సార్? ఈ మధ్యకాలంలో ఎప్పుడో వెళ్ళారు, నాకు తెలిసినంత వరకు ఉపయోగం ఏంది అంటున్నా నేను. ఉమ్, ఇప్పుడు ఆ పోలీసులకు ఏం శిక్ష వేయించారు? ఉమ్, 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 ఇప్పుడు వాళ్ళ చనిపోయిన కుటుంబానికి ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చారా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా వాళ్ళ పిల్లల ఉద్యోగాన్ని ఇచ్చారా? ఉమ్, లేకపోతే ఆ కుటుంబానికి సభ్యులకి ఏమైనా మీరు ఆదుకున్నారా? ఉమ్. మీరు ఏం చేశారు ప్రభుత్వ పరంగా? మీరు వచ్చి ఆ కుటుంబానికి జరిగిన న్యాయం ఏంటి చెప్పండి? నిజంగానే ఇప్పుడు ఆ వేరియేషన్ డిస్క్రిమినేషన్ కనపడకూడదు కదా. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వైసీపీ నాయకులు ఎవరో కొంతమంది చంపేస్తే ఆయన కుమారుడిని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కేబినెట్ లో తీర్మానం చేసి. సుధాకర్ మరి- కుటుంబానికి ఆ తరహా న్యాయాన్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేము? సుధాకర్ గోదావరి జిల్లాలో కుటుంబానికి దళితుల కాదు సార్. యువకుడికి శిరోముండనం చేయిస్తే వాళ్ళ కుటుంబానికి ఎందుకు అటువంటి న్యాయాన్ని మనం ఆశించలేము? ప్రకాశం సుధాకర్ జిల్లాలో ప్రవీణ్ కుటుంబం- అనే పిల్లోడిని పోలీసులే కూడా చంపేస్తే ఆ కుటుంబానికి అటువంటి న్యాయం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేము? సార్ సుధాకర్ కుటుంబానికి ఈ కుటుంబానికి కాదు సార్, ఇది ప్రైమరీ డ్యూటీ సార్. చంద్రబాబు నాయుడు ఆన్ రికార్డు నేను ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తాను, స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వీళ్ళందరికీ శిక్ష వేయిస్తానని ఆన్ రికార్డు హీ కమిటెడ్ సార్. కరెక్ట్ చెప్పాడు, ఈస్ట్ గోదావరిలో. ఎలక్షన్ చెప్పారు. అవును అవును వన్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రామిస్ అది. అవును. ఈ ఎలక్షన్ ప్రామిస్ ఏమైంది అంటున్నా నేను. ఈ ఎలక్షన్ ప్రామిస్ ప్రకారం ఏం చేశారు? Hmm. మీరు 26 పథకాలు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ రిస్టోర్ చేశారు మీరు? ఉమ్, మీరు ఇన్ని వందల ఇన్సిడెంట్స్ జరిగితే ఆ కుటుంబాలకు ఎక్కడ న్యాయం చేశారు? మీరు మీ ప్రభుత్వంలో గత ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి మాటలు ఏమైపోయినాయి? ఉమ్, మీరు ఏ కాడకి ఈ డబ్బులు ఎంత వచ్చినాయి, దాంట్లో డబ్బులు ఎంత వచ్చినాయి, దీంట్లో డబ్బులు ఎంత వచ్చినాయి అని చెప్పి లెక్కేసుకోవడానికే మీ జీవితం సరిపోతుంది. కానీ సార్ ఏమైపోయినాడు సార్ పవన్ కళ్యాణ్? అసలు ఎక్కడ మాట్లాడుతున్నాడు సార్? No. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నీకు అధికారం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కనపడుతున్నావు? దేని మీద ప్రశ్నిస్తున్నావు సార్? ఈజ్ ఆన్ సైలెంట్ మోడ్. కూర్చొని ఎస్ఐపిపి చైర్మన్ గా కమిటీలో కూర్చొని దానికి డబ్బులు ఏంటి, దీనికి ఇంత ఎకరాల భూమి ఉండాలని సాయంత్రానికి కిక్ బ్యాగులు తీసుకొని పోతున్నారు. నేను చెప్తున్నా, ఉమ్, 2029 కనుక ప్రభుత్వం మారితే ఉమ్, సార్, ప్రభుత్వం మారితే ఉమ్, ఈ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి తీరుతాను. ఉమ్, ఖచ్చితంగా దీనిలో టూత్ అండ్ నెయిల్ దీని మీద డిగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. ఎంత 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 దుర్మార్గకరమైనటువంటి విషయం అంటే ఉమ్, చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా నారా లోకేష్ అంటే పోనీలంటే రేపొద్దున ఆయన ఏదో చీఫ్ మినిస్టర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఏదో 1000 కోట్లు 2000 కోట్లు దోచుకున్నాడంటే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ తో సహా నారా లోకేష్ తో సహా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎవ్రీ మంత్ వాళ్ళ బుట్టలో వేసుకుంటున్నారు, వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు, వాళ్ళ 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 అనుచరుల అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. మీ ఆరోపణ, మీకు దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆరోపణ ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్లు రూపాయలు తీసుకున్నాడని చెప్పారు. ఏం ఆరోపణ చూపించారండి మీరు? ఓకే, చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం ఆరోపణ చూపించాడు? వెళ్ళి రాష్ట్రపతికి ఇచ్చినాడు, 1,00,000 కోట్లు వెళ్ళి గవర్నర్ కి ఇచ్చాడు. 1,00,000 కోట్లు దోచుకున్నాడు, 6 లక్షల కోట్లు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు అని. ఏం ఆరోపణ? నేను చెప్తున్నా, నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నా. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు నేను ఈ రోజు 5,000 కోట్లు అప్పు చేశారు. 2 లక్షల కోట్లు అప్పు చేశారు సంవత్సరంలో. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 2 లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ రమారని. ఓకే, ఇంచుమించుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు ప్లస్ ఈ 2 లక్షల కోట్ల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు. ఈ సంవత్సరంలో 4 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి పంచాడండి వీళ్ళు? కనిపించట్లేదు. ఈ రోజు రైతు భరోసా వేస్తారు, 5,000 వేశారు, 4 విడతలుగా వేస్తారు, 20,000. ఎక్కడుంది? అమరావతిని ఏం డెవలప్ చేశారు? ఏ కంపెనీలు తీసుకొచ్చారు? ఏ బిల్డింగ్లు కట్టారు? అమరావతిలో ఏం డెవలప్మెంట్ జరిగింది? ఈ 4 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షలు అప్పు చేసి ఆ అప్పు ఏం చేశారు? ఎవరికి తెలుసా అప్పు? 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజలు నెత్తి మీద రుద్దటానికి మీకు ఎవడొక్కి ఇచ్చాడు? మరి ఈ డబ్బులు ఏమైపోయినాయి అని శ్వేతపత్రం అడగొద్దా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయికి అకౌంటబుల్ కదా. ఇంత తప్పు వచ్చింది, ఇంత అప్పు తెచ్చాం, ఇంత ఖర్చు పెట్టాం, ఇది ఇంత అని అది వదిలేసేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎవడైనా ప్రశ్నిస్తే వాడి కేసులు పెడతామంటే ఎట్లా? ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? ఎక్కడ జరుగుతుంది? మీరు నన్ను అన్నారు సార్ ఆధారాలు ఏంటి అని. ఆధారాలే అవసరం లేదు. ఆన్ సీయింగ్ ద ఫేస్ ఆఫ్ ది రికార్డ్ వీ కెన్ సే ఈ రాష్ట్రంలో 2019లో క్యాన్సిల్ అయిన ప్రాజెక్టును తీసుకొచ్చి మళ్ళీ రిస్టోర్ చేసి మళ్ళీ అదే లులు కంపెనీకి నువ్వు విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో 100 కోట్ల రూపాయలు విలువైన భూమిని క్యాన్సిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఖాళీ చేపించి నువ్వు ఇవ్వాలి అని ఒక ప్రయత్నం జరుగుతుంది.
అది డెఫినెట్ గా లులు మాల్ ఏంటి సార్? ఒక షాపింగ్ మాల్ సార్ అది. అసలు ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి మాల్స్ ప్రభుత్వాలు భూములు ఇవ్వడం చూడ లులు మాల్ హైదరాబాద్ లో 2 పెట్టింది. నిన్నే మొన్న అక్కడ చూసా, మా పంజాగుట్లో ఎర్రమంజిల్ నాకు ఒక మాట చెప్పండి, లులు మాల్ 2 ఫ్లోర్లు పెట్టారు. రిటైల్ మార్కెట్ ఎవరికి ఇస్తుందండి? మహా అయితే సేల్స్ గాళ్ళు తలా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చేటువంటి సేల్స్ గాళ్ళు ఒక 100 మందిలో 50 మంది అన్స్కిల్డ్ క్యాజువల్ ఎంప్లాయీస్ ఎవరో ఉంటారు. అంతే కదా. దానికి మీరు 600 కోట్లు 700 కోట్ల రూపాయలు ఇరిగేషన్ స్థలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. విశాఖపట్నంలో ఒక పార్క్ ని ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? మీకు బ్యాక్ డోర్ కమిట్మెంట్స్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లులు మాల్ వస్తుంటే ఎందుకు ఇవ్వరు మీరు? ఎందుకు మీరు బ్యాక్ డోర్ కమిట్మెంట్స్ లేకపోతే అంత కీన్ గా ఎందుకు ఉంటున్నారు? మీ రాజకీయ నాయకుల కుటుంబాల వాళ్ళు ల్యాండ్ అడుగుతుంటే ఎందుకు ల్యాండ్లు మీరు ఇష్టం వచ్చినట్టు ఆఫ్ రేట్లకి పావు రేట్లకి, అరే 1.5 2 కోట్ల రూపాయల స్థలం 1,00,000 రూపాయలకి అమ్మేస్తున్నారు నరసింహరావు గారు జీవోల్లో. మీరు వెళ్ళి అడగండి, మీకు ఇస్తారని చూస్తా. మనకెందుకు ఇస్తారు? మనకు వేరే బ్యాక్ డోర్ లో మాట్లాడి కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాల్సిందేదో ఇచ్చి అవి చేయలేం కదా. చూద్దాం. నేనైతే మాత్రం నేను రాష్ట్ర ప్రజల తరఫున అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ నేను ఇప్పటి వరకు ఇంచుమించుగా రమారమి 80 జీవోలు ఉన్నాయి నా దగ్గర అలాట్మెంట్ చేసి. ఈ 80 జీవోల్ని 1 by 1 రివ్యూ చేసుకుంటా ఖచ్చితంగా ప్రతి అలాట్మెంట్ న్యాయ సమీక్షకి వెళ్లాల్సింది. ప్రజలకు సంబంధించిన ప్రతి ఇంచు భూమికి ప్రొటెక్షన్ ఉండాలి. ఆ ప్రొటెక్షన్ ప్రభుత్వాలు ఇవ్వాలి. అన్ఫార్చునేట్ ప్రభుత్వాలే దోపిడీ చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఫైట్ చేయాల్సిందే. డెఫినెట్ గా ఫైట్ చేయండి సార్. థ్యాంక్ యూ. నేను ఇంకోటి కూడా చెప్తా, ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా అవుతుంది? ఇవి బ్యాంకులో పెడుతున్నారా, లోన్లు తీసుకుంటున్నారా, లోన్లు తీసుకొని పారిపోతున్నారా, నిజంగా ఎస్టాబ్లిష్మెంట్ పెడుతున్నారా అనే దాని మీద కూడా రివ్యూ చేస్తారు. అది మానిటర్ చేయాలి. మా పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే ప్రతి ఎకరం కూడా మా పార్టీ ప్రజలకే ఉపయోగపడాలి, ప్రజా ప్రయోజనార్థం మాత్రమే ఉపయోగపడాలి తప్ప అక్రమార్కులు విక్రమార్కుల చేతిలోకి వెళ్ళడానికి మేము ఒప్పుకోము. ప్రజల ధనానికి కస్టోడియన్ లాగా ఉండాలి తప్ప యు ఆర్ ఓన్లీ అ ట్రస్టీ. నేను రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, నేను ఇచ్చాను ఎవడవా? నేను ఇచ్చాను, నేను కమిట్మెంట్ ఇచ్చాను. నువ్వెవడు ఈటానికి కమిట్మెంట్? యు ఆర్ ఆఫ్టర్ మినిస్టర్, ఒక ఐటీ మినిస్టర్. నువ్వు ఆఫ్టర్ ఒక ఐటీ మినిస్టర్. 5 సంవత్సరాలు పోయిన తర్వాత నువ్వెవరో మీ నాన్న ఎవరో ఎందుకు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాలు మీరు కేవలం ట్రస్టీలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకి మీరు ట్రస్టీలు మాత్రమే. యు ఆర్ నాట్ ది ఓనర్స్. 5 సంవత్సరాలు నేను ఓనర్ అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? కానిస్టేబుల్ కూడా సెల్యూట్ కొట్టాడు. చాలా మంది చూసాం కదా, ట్రస్టీ లాగే వ్యవహరించాలి. మేము ఓనర్లమని వ్యవహరించకూడదు. నేను ఇన్సూరెన్స్ ఇచ్చాను టాటా మోటార్స్ సిఇఓకి 99 పైసలకి ఇస్తాను అని. ఆయన అన్నాడంట, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడంట. ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, నేను ఇస్తాను రండి అన్నాడంట. నువ్వు ఎవరు అయ్యా 99 పైసలు గీయడానికి? రాష్ట్ర ప్రజల సొమ్ము ఒక పద్ధతిగా రాష్ట్ర ప్రజలకి ఒక కమిట్మెంట్ తోటి చట్టం ప్రకారం వాడాలి. అంతేగాని నేను అనేటువంటి ఈగో మీ ఇంట్లో చూసుకో. ఇట్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ నరసింహరావు గారు. సో రాష్ట్ర ప్రజలకి కంపెనీలు వన్స్ అగైన్ క్లారిఫై, రాష్ట్ర ప్రజలకి కంపెనీలు రావడానికి మేము వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు రావడానికి మేము వ్యతిరేకం కాదు. ఈ ఉద్యోగాలు కంపెనీల పేరిట 1,000 కోట్ల రూపాయలు దోచుకునే కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడలను ప్రజల ముందు చిత్తు చేయాలనేటువంటి ప్రయత్నమే మాది తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని నేనైతే అనుకోవటం లేదు. అలాంటి ప్రయోజనాలు ఉండాల్సిన అవసరం కూడా మా పార్టీకి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ల్యాండ్స్ అలొకేషన్స్ పైన ఫైట్ జరగాల్సిందే, ప్రశ్నించాల్సిందే. అలా ప్రశ్నిస్తేనన్నా కాస్త ప్రభుత్వాలు కంట్రోల్ అవుతాయేమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ హెడ్.